చూసుకున్నాను. ఓకే. రైట్. సో మనకి ఎజ్యూర్ క్లౌడ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం రిసోర్స్ స్కూప్ అని చెప్పాం. రిసోర్స్ స్కూప్ నుంచి మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. సో మనకు కావాల్సిన ఏ సర్వీస్ అయినా ఆ పర్టికులర్ రిసోర్స్ స్కూప్ లో మనం క్రియేట్ చేసి పనిచేయాలన్నమాట. సో రిసోర్స్ స్కూప్ ఎలా క్రియేట్ చేయాలి సో అనేది మనం లాస్ట్ క్లాస్ లో చెక్ చేసాం. రిసోర్స్ స్కూప్ ఎజూర్ లో ఉన్న రీజన్స్, సో వాటిని రీజన్స్ అన్న డేటా సెంటర్స్ అన్న ఓకే. సో మనం ఉమ్, పర్టికులర్ రీజన్ సెలెక్ట్ చేసుకొని మనం మనది ఫ్రీ అకౌంట్ కాబట్టి సో ఎప్పుడైనా సరే మీరు లాగిన్ అయిన తర్వాత మీరు జస్ట్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని సో ఎంత అమౌంట్ పడింది, సో ఫ్రీ టైల్ మనకి సబ్స్క్రిప్షన్ నేమ్ ఇక్కడ ఫ్రీ టైల్ వస్తుంది, సబ్స్క్రిప్షన్ ఐడి వస్తుంది, మన రోల్ వచ్చేసి అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్. సో ఇంతవరకు ఇంత అమౌంట్ ఖర్చు అయింది నాకు. సో ఇంకా మనకి అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి యాక్టివ్ లో ఉందా లేదా, ఎస్ యాక్టివ్. సో మనం ఇంకా ఫ్రీ ఉమ్. అకౌంట్. సో ఆ ఇచ్చిన ఇనిషియల్ గా ఏదైతే 16,000 రూపీస్ ఇచ్చాడో ఆ అమౌంట్ మనం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ అకౌంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. సో మనం Azure లో సో ఏ ప్రాక్టికల్ చేయాలన్నా ఫస్ట్ మనం రిసోర్స్ గ్రూప్ చేయాలి. సో రిసోర్స్ గ్రూప్ అంటే మనకి నథింగ్ బట్ ఇట్స్ ఏ కంటైనర్. సో మనకి ఒక ఆర్గనైజేషన్ నేమ్తో కానీ ప్రాజెక్ట్ నేమ్తో కానీ సో మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అది అండర్ రిసోర్స్ గ్రూప్ లో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన సో ఎనీ క్లౌడ్ సర్వీస్, ఏజూర్ క్లౌడ్ సర్వీసెస్ అని కూడా ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో లాంచ్ చేస్తాం. సో మనం డిలీట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క సర్వీస్ డిలీట్ చేయకుండా జస్ట్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే ఆ రిసోర్స్ గ్రూప్ లో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి అన్నమాట. ఫైన్. సో ఇప్పుడు మనం ఒక రిసోర్స్ ఉమ్. గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఆ రిసోర్స్ గ్రూప్ లో వర్చువల్ మిషన్, సో విండోస్ కి ఒక వర్చువల్ మిషన్, లైనస్ కి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఈ వర్చువల్ మిషన్స్ లో ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ రోజు చెక్ చేద్దాం. రైట్. సో మనకి జస్ట్ మీరు సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేస్తే ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ ఓపెన్ ఓపెన్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ రిసోర్స్ గ్రూప్. ఇక నాకు చాలా రిసోర్స్ గ్రూపులు ఉన్నాయి. సో ఫైన్. సో లాస్ట్ క్లాస్ మనం టీసీఎస్ హెచ్ఓడి ఆర్గనైజేషన్ యొక్క రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇది మనం లాస్ట్ క్లాస్ క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్. సో ఈ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో మనకు కావాల్సినవి కూడా చేయొచ్చు. సో ఇలా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఈ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని సో రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళి సో ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాలంటే మనం డిలీట్ రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, ఈ డిలీట్ రిసోర్స్ గ్రూప్ క్లిక్ చేసి ఈ నేమ్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ డిలీట్ అయిపోతుంది. సో ఇట్ విల్ డిలీట్ ఆటోమేటిక్లీ. నా యూ కెన్ గో అండ్ సి రిఫ్రెష్ క్లిక్ చేస్తే నా యూ కెన్ సి డిలీటింగ్. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా కనపడుతుంది డిలీటింగ్ రిసోర్స్ గ్రూప్ టీసీఎస్ హెచ్వైడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ అని. ఫైన్. సో మనం ఫ్రెష్ గా ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో ఏదో ఒక రీజన్ లో లొకేషన్ ఉన్న రీజన్ ఉన్న ఒకటి కదా, సో మనకి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఏదో ఒక లొకేషన్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి దాంట్లో కొన్ని రిసోర్స్ ని క్రియేట్ చేసి ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలనేది చెక్ చేద్దాం. ఫైన్. సో నేను రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళాను. ఐ వాంట్ క్రియేట్ న్యూ రిసోర్స్ గ్రూప్. లెఫ్ట్ సైడ్ మీకు చూడండి క్రియేట్ ఆప్షన్ ఉంది. క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే నౌ ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్? సో రిసోర్స్ గ్రూప్ ఇట్స్ ఏ కంటైనర్ దట్ హోల్డ్స్ ది రిలేటెడ్ సోర్సెస్ ఆఫ్ Azure solution. సో ఇట్స్ ఏ కంటైనర్, ఇట్స్ ఏ ఫోల్డర్. సో దాంట్లో మనకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఫైన్. సో బేసికల్గా నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ నేను ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్, సో వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ నేమ్? సో టీసీఎస్. ఇక్కడ మీరు నేమ్స్ ఏదైనా ఇవ్వచ్చు. టీసీఎస్ హెచ్వైడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1. సో నాకు ఒక ప్రాజెక్ట్ 1 వచ్చింది. ఆ ప్రాజెక్ట్ 1 పేరు మీద టీసీఎస్ హెచ్వైడి ఓఆర్జీ ప్రాజెక్ట్ 1 అని చెప్పి రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాను. మీ ఆర్గనైజేషన్ ఈ టీసీఎస్ కంపెనీ సో ఏ రీజన్ లో ఉంది, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అవైలబిలిటీ మన ఫ్రీ అకౌంట్ కి ఉన్న అవైలబిలిటీ రీజన్స్. సో మీరు ఏ రీజన్ ఉన్న క్లౌడ్ యూజ్ చేయాలనుకుంటున్నారు? సో ఈస్ట్ యుఎస్ఆ, సౌత్ సెంట్రల్ యుఎస్ఆ, వెస్ట్ యుఎస్ఆ. సో మనకి నియరెస్ట్ సో ఆసియా స్పెసిఫిక్ రీజన్ లో చూసుకుంటే మీరు ఆసియా స్పెసిఫిక్ వెస్ట్ ఇండియా ఉంది, ఆసియా స్పెసిఫిక్ సౌత్ ఇండియా ఉంది. సో సో నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ ఇష్టం, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ రీజన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో బట్ ఏంటంటే రియల్ టైం ప్రాక్టీస్ పరంగా చూస్తే నియరెస్ట్ కంపెనీకి నియరెస్ట్ రిసోర్స్ రీజన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాను. ఇక ఈ మూడు మ్యాండేటరీగా ఇవ్వాలి. స్టార్ ఉందంటే అక్కడ మనం మ్యాండేటరీ సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్, ఫ్రీ ఉమ్. ట్రయల్, పేరు లేదు కదా ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఓకే. ఇవ్వమన్నాడు. ఎస్ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాను. సో రిసోర్స్ డీటెయిల్స్ ఏ రీజన్ లో ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది? సో ఆసియా స్పెసిఫిక్ సౌత్ ఇండియా రీజన్ లో క్రియేట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు బాటమ్ లో చూడండి రివ్యూ అని క్రియేట్ ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. రిసోర్స్ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్లీ. సి. సో గో టు రిసోర్స్ గ్రూప్. ఇది మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్.
టీసీఎస్ హెచ్ఓడి ప్రాజెక్ట్ 1. సో మనం క్రియేట్ చేసిన రిసోర్స్ స్కోప్ జస్ట్ మీరు రిసోర్స్ స్కోప్ ఇలా ఓపెన్ చేస్తే ఈ లిస్ట్ లో మనం క్రియేట్ చేసింది వచ్చేస్తాయి. లాస్ట్ లో మనం క్రియేట్ చేసింది వచ్చింది టీసీఎస్ హెచ్ఓడి రిసోర్స్ గ్రూప్. సో దాన్ని ఓపెన్ చేస్తే సో బై డిఫాల్ట్ ఈ రిసోర్స్ గ్రూప్ లో ఏమైనా రిసోర్స్ ఉన్నాయా? నో రిసోర్స్, ఇంకే మనం ఏం క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ రిసోర్స్ గ్రూప్ లో మనకు కావాల్సిన వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేయాలి. రైట్. సో ఎగ్జాంపుల్ మీకు విండోస్ వర్చువల్ మెషిన్, లైనక్స్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి ఎలా యూజ్ చేస్తారు సో అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే, సో యాజ్ అ డెవలప్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ సెకండ్. రైట్. సో యాజ్ మీ ఆర్గనైజేషన్ లో యు ఆర్ ది డెవలప్ ఇంజనీర్. సో మీ ఆర్గనైజేషన్స్ నుంచి మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఫస్ట్ లాగిన్ అయ్యారు. ఫస్ట్ మీరు మీ ల్యాప్టాప్ లో యూజర్ కింద సో లాగిన్ అయ్యారు, యూజర్ 1. సో మీ ల్యాప్టాప్ లాగిన్ అయ్యారు. ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యి సో అక్కడి నుంచి ఏం చేశారంటే ఎజూర్ క్లౌడ్ లోకి కనెక్ట్ అయ్యారు. సో బై యూజింగ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడి నుంచి మీరు ఎజూర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యారు. సో దిస్ ఇస్ ది మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్. సో కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమి ఇచ్చారు? యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ ఇచ్చారు. సో ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ 1 ఏం చేశారు? రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేశారు. రిసోర్స్ గ్రూప్, ఎస్, డన్. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి? విఎమ్స్ క్రియేట్ చేయాలి, వర్చువల్ మెషిన్స్. సో మీరు P1 అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మనం రన్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా, టెస్ట్ చేయాలన్నా మనకి సర్వర్స్ కావాలి. సర్వర్స్ లో వచ్చేసి మనకి మీకు ఓఎస్ క్లాస్ చెప్పినట్టు చెప్పాను. సర్వర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. సో విండోస్ బేస్ సర్వర్స్ ఉన్నాయి, లైనక్స్ బేస్ సర్వర్స్ ఉన్నాయి. ఇక మనం యూజ్ చేసేది విండోస్ సర్వర్స్, లైనక్స్ సర్వర్స్. విండోస్ లో ఏమేమి సర్వర్స్ ఉన్నాయి? సో విండోస్ లో మనకి సో 2016 సర్వర్ ఉంది, రైట్. సో 2019 సర్వర్ ఉంది, అలాగే మనకి 2022 సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ 3 సర్వర్స్ లో మీరు ఏ సర్వర్ అయినా లాంచ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లైనక్స్ సర్వర్స్ వచ్చేసి మీకు రెడ్ హాట్ లైనక్స్ ఉంది, యుబుంటూ లైనక్స్ ఉంది, డెబిన్ ఉంది, అలాగే సెంట్ వైస్ ఉన్నాము. ఈ 4 లైనక్స్ సర్వర్స్ లో మీరు ఏ లైనక్స్ సర్వర్ అయినా కనెక్ట్ చేయొచ్చు. సో విండోస్కి ఒక ఎగ్జాంపుల్, లైనక్స్కి ఒక ఎగ్జాంపుల్, అంటే 2 సర్వర్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. దేంట్లో క్రియేట్ చేస్తున్నాం? ఈ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో మనం 2 సర్వర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రిసోర్స్ గ్రూప్ లో ఐ వాంట్ టు క్రియేట్ 2 వర్చువల్ మిషన్స్. ఫస్ట్ వర్చువల్ మిషన్ వచ్చేసి విండోస్ సర్వర్ ఒకటి, రెండోది వచ్చేసి సో లైనక్స్ సర్వర్ ఒకటి, రైట్. క్రియేట్ చేసిన తర్వాత ఇలా మీరు 2 సర్వర్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత మరి మీ సిస్టమ్ నుంచి ఆ సర్వర్స్ ఎలా కనెక్ట్ అవుతారు అన్నది మనం చూద్దాం అప్పుడు క్రియేటింగ్, రైట్. సో ఫస్ట్ మనం 2 సర్వర్స్ ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళిపోయి లెట్స్ గో ఫర్ యువర్ డాష్ బోర్డ్కి వెళ్ళండి, క్లౌడ్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి సో ఐ వాంట్ క్రియేట్ ది రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళి, ఎస్. సో దిస్ ఇస్ రిసోర్స్ గ్రూప్. సో మనకి లిస్ట్ ఆఫ్ ద రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో this is the resource group recently we created, right. So there is nothing inside the resource group, right. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? విఎం. సో విఎం అంటే ఏంటి? వర్చువల్ మిషన్స్ కదా. సో వర్చువల్ అని టైప్ చేస్తే మీకు కింద వచ్చేస్తుంది వర్చువల్ మిషన్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. సో డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ లో, ఒకటేమో సివిటి ఆర్జీ అనే రిసోర్స్ గ్రూప్ లో, రెండోది సివిటి అనే రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు సార్ మనకి యా చెప్పమ్మా. వర్చువల్ మెషిన్స్ అంటే ఇప్పుడు అది ఒక సర్వర్ సర్వీసా సార్? సర్వర్ సర్వర్ సర్వరా? ఓకే. సర్వర్. ఇప్పుడు మనం విండోస్ మనం ఓఎస్ చెప్పినప్పుడు చెప్పే కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్ లో 2 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అవును. సో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 2016 కానీ 2019 కానీ 2022. సో ఇలా విండోస్ సర్వర్స్ ఉంటాయి, విండోస్ సర్వర్స్ లాంచ్ చేయాలి. లైనక్స్ సర్వర్స్ ఉంటాయి, లైనక్స్ సర్వర్స్ లాంచ్ చేయాలి. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో ఏ ఓఎస్ వాడుతున్నారు? విండోస్ 10 కానీ 11 కానీ వాడుతున్నారు కదా మీ ల్యాప్టాప్ లో. సో మీరు మీ ల్యాప్టాప్ నుంచి క్లౌడ్ కనెక్ట్ అయ్యారు. మీ ప్రాజెక్ట్ మీద పని చేయాలంటే మీ ప్రాజెక్ట్ మీ 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 ల్యాప్టాప్ మీద రన్ చేయలేరు కదా. ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ అంతా రన్ చేయాలనుకుంటే మనకి సర్వర్ కంప్యూటర్స్ కావాలి కదా. సో ఆ సర్వర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సర్వర్స్ లో 2 రకాలు ఉన్నాయి కదా, విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ ఉన్నాయి, లైనక్స్ ఓఎస్ మీద సర్వర్స్ ఉన్నాయి. సో విండోస్ మైక్రోసాఫ్ట్ సర్వర్స్ ఉన్నాయి, లైనక్స్ సర్వర్స్ ఉన్నాయి. సో విండోస్ కి ఒక ఎగ్జాంపుల్, విండోస్ ఒక సర్వర్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యి చెక్ చేద్దాం. లైనక్స్ కి ఒక సర్వర్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యి చెక్ చేద్దాం. ఓకే సార్. ఓకే. సో మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వాడేది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నాకు కావాల్సింది యా. సర్వర్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ క్రియేట్ చేయాలి. విండోస్ సర్వర్స్ లో మనకి 2 రకాలు ఉన్నాయి, విండోస్ సర్వర్, లైనక్స్ సర్వర్. సో విండోస్ సర్వర్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి, లైనక్స్ సర్వర్ ఒక ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేయాలి. సో అది నేను ఇప్పుడు చేశాను. ఓకే. సో ఓకే ఇప్పుడు సార్. ఫస్ట్ ఓకే విండోస్ సార్. సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా. సో ఎజూర్ వర్చువల్ మిషన్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎజూర్ వర్చువల్ మిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఇక్కడ డీటెయిల్స్ ఏమడుగుతుందో చూడండి. ఇవన్నీ కూడా మనం కాలిక్యులేషన్ చేయాలి 1 by 1.
సో ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్తో మీ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ టైం. సో ఏ రిసోర్స్ గ్రూప్లో నువ్వు వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మనం. సో మన ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఉంటుంది లిస్ట్ డ్రాప్ డౌన్ లో. సో టీసీఎస్ హెచ్ఓఐడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1 ఇది మనం క్రియేట్ అంతకుముందు ఫస్ట్ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ నేమ్. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏమడుగుతున్నాడు, ఇన్స్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఇన్స్టెంట్ అంటే మీ కంప్యూటర్ సర్వర్ కంప్యూటర్ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇన్స్టెంట్ అన్నా, హోస్ట్ అన్నా, రైట్, సర్వర్ అన్నా అన్ని ఒకటే అమ్మా. ఇన్స్టెంట్ అన్నా, వర్చువల్ మిషన్ అన్నా, ఇన్స్టెంట్ అన్నా, సర్వర్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవసరం. ఇట్స్ సర్వర్ కంప్యూటర్స్ అన్నమాట, మిషన్స్. సో ఇన్స్టెంట్ డీటెయిల్స్ వచ్చి వర్చువల్ మిషన్ నేమ్ అంటే మీ సర్వర్ కంప్యూటర్ నేమ్ అడుగుతున్నాడు. సో మన సర్వర్ కంప్యూటర్ వచ్చేసి టీసీఎస్, సో విండోస్ సర్వర్స్. నేను షార్ట్ కట్ లో రాస్తున్నా ఇలా. విన్ అంటే విండోస్ అనమాట, టీసీఎస్ విన్ సర్వర్ అంటే విండోస్ సర్వర్, రైట్. సో విండోస్ సర్వర్ 1 అని ఇస్తున్నాను. టీసీఎస్ విండోస్ సర్వర్ ఇది నా కంప్యూటర్ నేమ్. ఏ రీజన్ లో నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం. సో మనం రిసోర్స్ స్కోప్ ఇందాక ఏ రీజన్ లో క్రియేట్ చేస్తాం, సౌత్ ఇండియా కదా. ఇప్పుడు దీన్ని కూడా నేను సౌత్ ఇండియా రీజన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గో అండ్ సెలెక్ట్ ది యువర్ సర్వర్ వాంట్ టు లాంచ్ ఇన్ రీజన్. సో ఇక్కడ వచ్చేసి సౌత్ ఇండియా ఉందా లేదు చూడండి అవైలబిలిటీలో. సౌత్ రీజియన్ సేమ్ ఉండాలా సార్? సేమ్ ఉండకపోయినా పర్వాలేదు. అంటే నేను ఒకటే సిమిలర్ తీసుకుంటాను, మీరు డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందాక సార్ ఏమంటారు, రిసోర్స్ స్కోప్, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా సార్, రిసోర్స్ స్కోప్ క్రియేట్ చేసిన దానికి. దాంట్లోనే క్రియేట్ చేసుకోండి. సో అన్ని ఒక రీజన్ లో ఉంటాయి. సో అదే ఒకే ఓకే. రీజన్ లో క్రియేట్ చేయాలని మ్యాండేటరీ ఏం కాదు, మరి ఏ రీజన్ అయినా వాడచ్చు. ఆహా. క్లౌడ్ సర్వీసెస్ కాబట్టి యూ కెన్ సెలెక్ట్ ఎనీ రీజన్. సో నేను ఆహా. రెండింటిలో ఓకే. ఒకటే తీసుకుంటున్నాను. ఇక్కడ ఓకే మనకి సార్. సౌత్ ఇండియాలో మనం టీసీఎస్ ఆర్గనైజేషన్ అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడానికి ఆ రీజన్ ఇక్కడ అవైలబిలిటీలో ఉందో చూసుకోవాలి. విఎమ్స్ మనం క్రియేట్ చేయొచ్చా లేదా ఆ రీజన్ లో. ఇక్కడ మనకి ఉంటే మనకి అవైలబిలిటీ లిస్ట్ లో వస్తుంది. సో ఆసియా స్పెసిఫిక్ కదా, ఈ మూడిట్లో మీరు ఏదైనా సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రెండు. ఇక్కడ ఆసియా పసిఫిక్, సెంట్రల్ ఇండియా వచ్చింది. సెలెక్ట్ ఆసియా పసిఫిక్, సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అవైలబిలిటీ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఆ, ఆ సర్వర్ ని మల్టిపుల్ జోన్స్ లో ఉంచాలా లేదా అని అడుగుతున్నాడు. అవైలబిలిటీ వచ్చేసి నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెండెన్సీ రిక్వైర్స్ అంటే దానికి బ్యాకప్ సర్వర్ కావాలని అడుగుతుంది. అవైలబిలిటీ ఆప్షన్ అంటే మనం క్రియేట్ చేసే సర్వర్ కి బ్యాకప్ సర్వర్ కావాలా లేదా. సో ప్రస్తుతానికి నేను నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెండెన్సీ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సింగిల్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాను, దానికి బ్యాకప్ సర్వర్ అవసరం లేదు రైట్ నో. సెక్యూరిటీ టైప్ మనకి 3 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టైప్స్ ఇచ్చాడు. సో ఆల్వేస్ సెలెక్ట్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో కింద వచ్చేసి ఇమేజ్ అన్నారు కదా, ఇమేజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ టైప్. సో మీరు ఏ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, విండోస్ వర్చువల్ మిషన్, లైనెక్సా. సో అన్నది ఇక్కడ డిసైడ్ అయింది అనమాట. వర్చువల్ మిషన్ నేమ్ ఇచ్చారు, ఇక్కడ విండోస్ సర్వర్ అంటున్నారు కాబట్టి ఇమేజ్ కూడా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, విండోస్ సర్వర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఉబుంటూ సర్వర్ ఉంది, డెబిన్ ఉంది, విండోస్ సర్వర్ 2019 ఉంది, రైట్. సో అలాగే ఉబుంటూ సర్వర్ 24 వర్షన్ ఉంది, ఉబుంటూ సర్వర్ 22 వర్షన్ ఉంది, ఉబుంటూ 24.04 వర్షన్ ఉంది, సిఎస్ లైనెక్స్ ఉంది, రెడ్ హార్ట్ ఉంది. అలాగే ఇవన్నీ కూడా సర్వర్ విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది, విండోస్ 10 ప్రొఫెషనల్ అని. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ నాలుగిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2016 డేటా సెంటర్ ఉంది, 2019 డేటా సెంటర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, 2022 డేటా సెంటర్ ఉంది. సో ఈ నాలుగిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను లేటెస్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్ ఎడిషన్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సో విండోస్ సర్వర్ 2022 సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది వర్చువల్ మిషన్ ఆర్కిటెక్చర్. సో మన మైక్రో ప్రాసెసర్ టైప్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్, 64 అంటే 64 బిట్ మైక్రో ప్రాసెసర్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్, సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. సైజ్ వచ్చేసి మనకి మనం క్రియేట్ చేసేది కంప్యూటర్ కదా, సో దానికి ర్యామ్ హార్డ్ డిస్క్ రెండు ఉంటాయి కదా. సో ర్యామ్ ఎంత ఉండాలి, మైక్రో ప్రాసెసర్ ఎన్ని మైక్రో ప్రాసెసర్ అటాచ్ చేయాలన్నది ఇక్కడ లిస్ట్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 CPU 1 GB ర్యామ్ అలొకేట్ చేయాలా అంటే 1 GB ర్యామ్ లో సర్వర్ మనం రన్ చేయలేం కదా. మన ల్యాప్టాప్ లోనే మన విండోస్ కంప్యూటర్స్ మనం క్లయింట్ ఓఎస్ మినిమం మనం 4 GB 8 GB ఉంటుంది మన ల్యాప్టాప్ లో. అలాంటి మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అంటే 16 GB ర్యామ్ 4 CPUs ఉన్న స్టాండర్డ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 CPUs యాడ్ అవుతాయి ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కి. ర్యామ్ సైజ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను, 16 GB ర్యామ్ తీసుకున్నాను. ఇక్కడ 16 GB ర్యామ్, ఫైన్. సో ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అడుగుతున్నారు, మీ సర్వర్ కంప్యూటర్ యూజర్ నేమ్ ఏజెడ్ అడ్మిన్. యూజర్ నేమ్ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, నేను ఎగ్జాంపుల్ గా ఏజెడ్ అడ్మిన్. పాస్వర్డ్ అడుగుతున్నాడు, ఆ సర్వర్ కంప్యూటర్ లో మీరు లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎలా లాగిన్ అవుతాం, అలాగే ఎజూర్ క్లౌడ్ లో ఉన్న సర్వర్ కంప్యూటర్ లో మీరు లాగిన్ అవ్వాలంటే దిస్ ఈజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్.
పాస్వర్డ్ వచ్చేసి కూడా పాస్వర్డ్ నేను అదే ఇస్తున్నాను, ఏజెట్ అడ్మిన్. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అడుగుతున్నాడు. సో నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ ఏ జెట్ అడ్మిన్ @ 1 2 3 4 5 ఇస్తాను. రైట్. సో క్యాపిటల్ ఏ జెట్ అడ్మిన్ @ 1 2 3 4 5 స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఫైన్. సో ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్. సో మనం ఈ విండోస్ సిస్టమ్ కనెక్ట్ అయ్యంటే ఏ పోర్ట్ ఎలా చేయాలి, మనం ఇక్కడ ఆర్డిపి పోర్ట్ అడుగుతాం, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో ఈ పోర్ట్ మనం మ్యాండేటరీగా ఎలా చేయాలి. రైట్. ఎలా చేసాము. నెక్స్ట్ డిస్క్ సెలెక్ట్ చేసుకుందాం. మైక్రో ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకున్నాం, ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ వచ్చేసి ఎంత హార్డ్ డిస్క్ కావాలి నీ కంప్యూటర్కి. ఇక్కడ చూడండి, 512 GB హార్డ్ డిస్క్ ఉంది, 256 GB హార్డ్ డిస్క్ ఉంది, 128 GB హార్డ్ డిస్క్ ఉంది, 1 TB హార్డ్ డిస్క్ ఉంది, 2 TB హార్డ్ డిస్క్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 128 GB హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. 128 ఆర్ 512 GB హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎంత హార్డ్ డిస్క్ ఎంత కావాలంటే 512 GB సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. హార్డ్ డిస్క్ టైపు ఎస్ఎస్డియా హెచ్డిడి హార్డ్ డిస్క్. సో మీకు హార్డ్వేర్ చెప్పినట్టు చెప్పే కదా, హార్డ్ డిస్క్ 2 రకాలు ఉంటాయని, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అని, హెచ్డిడి హార్డ్ డిస్క్ అని. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. సో ఇది మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి రివ్యూ అండ్ క్రియేట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. రివ్యూ అండ్ క్రియేట్. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ క్రియేట్. సో నేను ఏం చేస్తున్నానంటే మన ల్యాప్టాప్ నుంచి ఎజూర్ క్లౌడ్కి లాగిన్ అయ్యాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎజూర్ క్లౌడ్లో ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ రిసోర్స్ గ్రూప్లో ఒక విండోస్ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఓకే వ్యాలిడేషన్, సార్. వ్యాలిడేషన్ పాస్ వచ్చింది కదా. ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు క్రియేట్ ఆప్షన్, జస్ట్ క్లిక్. మనం ఏం సెట్టింగ్స్ చేసాం ఇక్కడ చూడండి, డీటెయిల్స్. సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాం, వర్చువల్ మిషన్ నేమ్ ఇచ్చాను, రీజన్ నేమ్ ఇచ్చాను, అవైలబిలిటీ ఆప్షన్స్, జోన్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి విండోస్ సర్వర్ 2022 సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. దట్స్ ఇట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ క్లిక్ చేశాను. సో మీకు ఇప్పుడు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూడండి, డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇట్ స్టార్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ తెలిసిపోతాయి. సో మనకి క్రియేట్ అయిందా లేదా, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు ఇక్కడ మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వీ కెన్ సీ ఇన్ అండర్ నోటిఫికేషన్. నౌ కెన్ సీ ఐ సక్సెస్ఫుల్లీ క్రియేట్ ది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. క్రియేట్ అవుతుంది, స్టిల్ ఇంకా క్రియేట్ అవుతూనే ఉంది. సో ఇక్కడ మనకి కంప్లీట్ అవ్వగానే కంప్లీట్ అని వస్తుంది. ఇలా గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందంటే కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇట్స్ క్రియేటింగ్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ది ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్. స్టార్ట్ క్రియేటింగ్. సో ఇలా మీ ప్రాజెక్ట్ కావాల్సిన సర్వర్స్ ఏదైతే హోస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. సో మీకు డే 1 చెప్పినప్పుడు చెప్పాం. సో మన రోల్ ఎలాగ ఉంటుందంటే, మన ఆపరేషన్ టీంలో ఉంటామో ఆపరేషన్ టీంలో మనకి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తాం. సో దీస్ ఆర్ ది యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్. 4 టీమ్స్ ఉంటాయి, 4 టీమ్స్ లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేస్తామని చెప్పాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ హావ్ టు డూ. Right. So now you can see. So these are the total number of teams in project: business analysis team, development team, testing team, operation team. So మనం ఏ టీం కింద వస్తాం, ఆపరేషన్ డెవాప్స్ ఇంజనీర్స్. సో క్లౌడ్ ఇంజనీర్స్ అందరూ కూడా ఆపరేషన్ టీంలో వస్తారు. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ: ఆపరేషన్ టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిలో యాక్టివిటీస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. ఇప్పుడు అదేగా మనం చేస్తున్నాం, సర్వర్స్ ని క్రియేట్ చేయాలి. సో ఏ సర్వర్స్, ఎగ్జాంపుల్ గా విండోస్ లైనక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకి యాప్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి, రైట్. స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, నెట్వర్క్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ క్లాస్ లో వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తాను, సర్వర్స్ క్రియేట్ చేస్తాను. ఏ సర్వర్స్, లైనక్స్ సర్వర్ ఒకటి, విండోస్ సర్వర్ ఒకటి క్రియేట్ చేయాలనుకుని క్రియేట్ చేస్తాను. ఫైన్. నౌ గో అండ్ సి ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ సక్సీడ్ కదా. సో మనకి సక్సెస్ఫుల్ గా వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటావు సార్, చెప్పమ్మా. ఇప్పుడు మనము ప్రాజెక్ట్ చేయాలంటే సర్వర్స్ కావాలి. సో సర్వర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే మనకి సిస్టమ్ ఏమంటారు, సర్వర్స్ ఉండాలి కదా. అవునండి. ఆ, ఒక సర్వర్ నిమిషం క్రియేట్ సార్. చేసి సర్వర్. సో ఇప్పుడు ఇప్పుడు విండోస్ ఇప్పుడు సర్వర్ క్రియేట్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే సర్వీసెస్ అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం. లైక్ ఒక రిసోర్స్ గ్రూప్ లో పెట్టి ఇది అవును, రెడీగా ఉంచాము. అవును, అట్లా సో మన ఇన్ ప్రాజెక్ట్ రన్. ఆర్డర్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ మనకు ఏంటిది, సర్వర్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, అంతేనా సార్? అవునవును. ఆహా. సో మనం నా ప్రాజెక్ట్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా సర్వర్స్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? ప్రాజెక్ట్ ని ఎక్కడ రన్ చేస్తాం మరి.
అదే మన ప్రాజెక్ట్ రన్ చేసుకోవడానికి కదా సార్? అంతే కదా. నీకు ప్రాజెక్ట్ వచ్చింది, ఆ, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఒక కంపెనీ వాడికి నువ్వు ఒక యాప్ తయారు చేసి ఇవ్వాలి, ఒక వెబ్సైట్ రెడీ చేసి ఇవ్వాలి. ఆ వెబ్సైట్ ఉమ్, సంబంధించిందంతా కోడింగ్ అంతా రన్ చేయాలి, డిజైన్ చేయాలి, ఇదంతా కూడా రన్ చేయాలి, టెస్ట్ చేయాలి, డిప్లాయ్ చేయాలంటే నీకు సర్వర్స్ ఉండాలి కదా. ఏ సర్వర్స్? లైనక్సా, విండోసా? సైగా మనం క్రియేట్ చేసేది ఓకే. అలా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేశాను. ఇది నా విండోస్ సర్వర్, టీసీఎస్ ఉహు, విండోస్ సర్వర్ 1. సో ఉమ్, ఇప్పుడు రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి చూడండి. అంతకుముందు మన రిసోర్స్ గ్రూప్ లో ఏమీ లేవు. ఇప్పుడు నేను సర్వర్ క్రియేట్ చేసే కదా, ఈ రిసోర్స్ గ్రూప్ లో రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే నా కలిసి ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు క్రియేట్ అయిన సర్వీసెస్. సో మనకి విండోస్ సర్వర్ తో పాటు ఏమేమి క్రియేట్ అయినాయి? సో వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. వర్చువల్ మిషన్ తో పాటు పబ్లిక్ ఐపీ అడ్రస్ యాడ్ అయింది వర్చువల్ మిషన్ కి. ఆ వర్చువల్ మిషన్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ అయింది. వర్చువల్ నెట్వర్క్ యాడ్ అయింది. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఎన్ఐసి కార్డ్ యాడ్ అయింది. హార్డ్ డిస్క్ యాడ్ అయింది. ఇవన్నీ కూడా ఈ వర్చువల్ మిషన్ కి యాడ్ అయింది అనమాట. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం. బై డిఫాల్ట్ ఈ రిసోర్స్ గ్రూప్ ఏం లేవు. ఇప్పుడు ఎన్ని సర్వీసెస్ యాడ్ అయినాయి? 6 రికార్డ్స్ ఉన్నాయి. అంటే 6 సర్వీస్ క్రియేట్ అయింది అనమాట ఒక వర్చువల్ మిషన్ కి. సో అంతకుముందు ఎంటీ ఉంది కదా, నో రిసోర్స్ అని చూపించాం కదా ఈ రిసోర్స్ గ్రూప్ లో. ఇప్పుడు మనకి వర్చువల్ మిషన్ తో పాటు దానికి సపోర్టింగ్ కాంపనెంట్స్ అన్ని కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్ లో లాగిన్ అయ్యి కనెక్ట్ అవ్వాలి. సో ఇది మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్. సో టీసీఎస్ హెచ్వైడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్లోకి వెళ్తే దిస్ ఈస్ ది యువర్ వర్చువల్ మిషన్ నేమ్. ఇక్కడ వచ్చేసి మనకి రిసోర్స్ గ్రూప్ ఇచ్చాడు, స్టేటస్, వర్చువల్ మిషన్ రన్నింగ్, లొకేషన్ సెంటర్ ఇండియాలో క్రియేట్ చేశాను. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను? విండోస్ సర్వర్ 2020 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ర్యామ్ సైజ్ 16 GB ర్యామ్ తీసుకున్నాను. సో దీనికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ అయింది, రైట్. సో ఈ వర్చువల్ మిషన్ సంబంధించిన ప్రాపర్టీస్ అని కూడా ఇప్పుడు మన ల్యాప్టాప్ లో మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తే డీటెయిల్స్ ఎలా ఓపెన్ అవుతాయి అవన్నీ కూడా ఇలా కనపడతాయి అనమాట. సో నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, వర్చువల్ మిషన్ సంబంధించింది, హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, రైట్. సో అలాగే సోర్స్ ఇమేజ్ డీటెయిల్స్, హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి వచ్చాడు ఫైల్. ఇవన్నీ కూడా మనకి వర్చువల్ మిషన్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఫైన్. సో ఆ వర్చువల్ మిషన్ మీద ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం. ఫైన్. ఎనివే నేను ఒక సక్సెస్ఫుల్ గా వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను ఈ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి? సో ఇదేగా మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ ఏమేంటి? టీసీఎస్ విండోస్ సర్వర్ 1. ఏ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేసావు? టీసీఎస్ హెచ్ఓడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1 లో క్రియేట్ చేసావు. ఏ రీజన్? సెంట్రల్ ఇండియా. సో మీ కంప్యూటర్ స్టేటస్ ఏంటి? ఇక్కడ ఏం చూపిస్తుంది? రన్నింగ్ లో ఉందా, స్టాప్ మోడ్ లో ఉందా, క్రియేషన్ మోడ్ లో ఉందా? సో రన్నింగ్ మోడ్ లో ఉంది. సో వీ కెన్ యూజ్. ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ ఏంటి? విండోసా, లైనక్సా? విండోస్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది హార్డ్ డిస్క్ అటాచ్ అయింది. పబ్లిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ అయిందా? ఎస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఎన్ని అటాచ్ అని? సింగిల్ హార్డ్ డిస్క్ అటాచ్ చేసాం. సో ఇది మనం లాంచ్ చేసిన, మనం క్రియేట్ చేసిన సర్వర్ కంప్యూటర్. సో ఈ సర్వర్ కంప్యూటర్ క్లిక్ చేయండి. సో ఇది మనకు కావాల్సిన సర్వర్ కంప్యూటర్ అమ్మా. ఇప్పుడు దీనికి ఎలా కనెక్ట్ అవుతావు? సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యా. ఇది నా ల్యాప్టాప్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో నా ఓకే. ల్యాప్టాప్ వర్షన్ ఏ క్లయింట్ అంటే చూసుకోవచ్చు మీరు. సో విండోస్ 11 నాది. సో నా ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ నేను ఏం చేశాను? క్లౌడ్ కనెక్ట్ అయ్యాను. సో దిస్ ఈజ్ క్లౌడ్. క్లౌడ్ కనెక్ట్ అయ్యి క్లౌడ్ లో వర్చువల్ మిషన్స్ లోకి వెళ్ళి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశా. ఈ క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ లో మీరు మీ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలి, రైట్. ఇది క్లౌడ్, ఇది బేస్ కంప్యూటర్. మీ ల్యాప్టాప్ నుంచి ఈ క్లౌడ్ లో ఉన్న ఈ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవుతావు? సో అదే కాన్సెప్ట్. ఇక్కడ మనకి కనెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, కనెక్ట్ ఆప్షన్ జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. మనకి 2 మెథడ్స్ ఇచ్చాడు కనెక్ట్. ఒకటేమో నార్మల్ కనెక్ట్, రెండోది వచ్చేసి బాస్టన్ మెథడ్ ద్వారా కనెక్ట్. సో మీకు 2 మెథడ్స్ చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ గా ఎలా కనెక్ట్ అవ్వాలి? క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద రాగానే మనకి ఆర్డిపి చూపించాడు, అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో మన ఆర్డిపి ద్వారా కనెక్ట్ అవ్వాలని ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆర్డిపి ఫైల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ చేసి ఈ ఫైల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. డౌన్లోడ్ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన ఆర్డిపి ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కనెక్ట్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. నౌ యూ కెన్ సీ ఇక్కడ డిఫాల్ట్ మనం విఎం క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ ఇచ్చాం కదా, ఏజెడ్ అడ్మిన్ అని ఇచ్చాం. పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చాం కదా మనం క్రియేట్ ఏం చేసినప్పుడు, పాస్వర్డ్? ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. సో మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం ఆ యూజర్ క్యాప్చర్? పాస్వర్డ్ ఒక నోట్ ప్యాడ్ లో రాసుకోండి. మీకు గుర్తున్న అనుకుంటే నోట్ ప్యాడ్ లో రాసుకున్నారు అనుకోండి, మన కనెక్ట్ అవును. కనెక్ట్ ఎస్. అయ్యేటప్పుడు ఇవ్వచ్చు పాస్వర్డ్. అడ్మిన్ @1 2 3 4 5 ఇది నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. సో మీ ఇష్టం, మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. లెట్స్ క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఎస్. నౌ యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ మై సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సి ఇప్పుడు 2 కంప్యూటర్లు లాగిన్ అయ్యాయి. ఇది నా బేస్ కంప్యూటర్ యాస్టీజ్ గా ఉంది. ఇది నా విండోస్ కంప్యూటర్ క్లౌడ్ లో ఉన్న సర్వర్ కంప్యూటర్. క్లౌడ్. యా ఇప్పుడు చూడండి, మీరు 2 కంప్యూటర్లు లాగిన్ అయ్యారు. సో ఇది మీ బేస్ ల్యాప్టాప్,
మీ ల్యాప్టాప్ తీసి సర్వర్ కంప్యూటర్ లైన్. మ్మ్. సర్వర్ కంప్యూటర్ లో ఉన్న వర్క్ అంతా కూడా మీరు ఏమేమి వర్క్ ఉంది, ఏమేమి చేయాలన్నది చేసుకుంటారు. సర్వర్ కంప్యూటర్ తో మనకి ఏ వర్క్ ఉందో, మ్మ్. సర్వర్కి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, ఈ సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ పార్ట్ కావచ్చు, రైట్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, అన్ఇన్స్టలేషన్, రైట్. సో మన ప్రాజెక్ట్ రన్ చేయడం, ఈ అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మీకు చేసుకోవచ్చు. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. నా యూ కెన్ సీ దిస్ ఈజ్ అవర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో యాక్టివేట్ చేస్తే ఇలా వస్తుంది విండో. నా యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ మై సర్వర్ కంప్యూటర్. సి, I successfully logged into my server computer. ఓకే. ఇలా మనకు కావాల్సిన సర్వర్స్ క్లౌడ్ లో లాంచ్ చేయాలన్నమాట. సో ఇది బేస్ కంప్యూటర్, ఇది Azure లో ఉన్న సర్వర్ కంప్యూటర్. సో సర్వర్ కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ చెక్ ది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగుంటుంది, దానికి ఫీచర్స్ ఎలాగుంటాయి, రైట్. ఇది మనకి ఇప్పుడు విండోస్ 11 ఎలాగుంది, అలాగే ఉందా, లేకపోతే డిఫరెన్స్ ఫీచర్స్ వస్తున్నాయా, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ల్యాప్టాప్ మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫార్మేట్ చేయలేం కదా. క్లౌడ్ లో మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసి దాంట్లో లాగిన్ అయి చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. సి, సో దిస్ ఇస్ ది సర్వర్ కంప్యూటర్. ఓకే, సి, దిస్ ఇస్ మై సర్వర్ కంప్యూటర్ అని. సో ఇక్కడ చూస్తే మీరు సర్వర్ కంప్యూటర్ లో కిందకు వస్తే ఆప్షన్స్ అన్ని వస్తాయి. నాకు తెలిసి దిస్ ఇస్ ది సర్వర్ కంప్యూటర్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఎస్, సో కిందకు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే నాకు తెలిసి, సో మనకి ఏమేమి కనపడుతుంది ఇక్కడ, యూ కెన్ సీ ఆల్ ది ఫీచర్స్, రైట్. సో ఇక్కడ మనకి ఎస్, విండోస్ యాక్సెస్ ఇచ్చాడు, విండోస్ అడ్మినిస్ట్రేటింగ్ టూల్ అని ఇచ్చాడు. ఇవన్నీ వచ్చి మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి పవర్ షెల్ ఉంటుందని చెప్పగా, ఎస్ వీ హావ్ ది పవర్ షెల్, కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది, పవర్ షెల్ ఉంటుంది. మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చి సర్వర్ లో సర్వర్ మేనేజర్. సో ఇది ఎక్స్ట్రా ఫీచర్. మ్మ్. సో ఈ సర్వర్ మేనేజర్ అనే ఆప్షన్ మన విండోస్ కంప్యూటర్ లో ఉండదు. విండోస్ కంప్యూటర్ మీద స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమైనా కనబడుతుంది సర్వర్ మేనేజర్ అని, నథింగ్. ఈ మ్మ్. ల్యాప్టాప్ లో సర్వర్ మేనేజర్ అనే ఫీచర్ ఉండదు. సో సర్వర్ లో మాత్రమే ఈ సర్వర్ మేనేజర్ అనే ఫీచర్ ఉంటుంది. స్టార్ట్ మెనూ ఎప్పుడైతే క్లిక్ చేశారో నాకు తెలుసు సర్వర్ మేనేజర్ అంటే ఏంటి సార్? సర్వర్ మేనేజర్ ఫీచర్. సో ఈ సర్వర్ మేనేజర్ అనే ఆప్షన్ మన క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉండదు, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మాత్రమే ఉంటుంది. ఇది మన సర్వర్ డీటెయిల్స్ అన్న. సర్వర్ నేమ్, కంప్యూటర్ నేమ్, రైట్. సో ఆ కంప్యూటర్ కి సంబంధించి మనం, రైట్, ఎప్పుడు క్రియేట్ చేసాము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా రన్నింగ్ లో ఉందా, సో యాక్టివ్ ఉందా, సో ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ కంప్యూటర్ మనం ఏమైనా రోల్స్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఫీచర్స్, యాడ్ అండ్ రోల్స్ ఫీచర్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళి, సో మన ప్రాజెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సర్వర్ రోల్స్, రైట్. యాక్టివ్ డైరెక్టరీ కావచ్చు, డిహెచ్సిపి సర్వర్ కావచ్చు, డిఎన్ఎస్, సో హైపర్ వి, నెట్వర్కింగ్ కంట్రోల్, రిమోట్ యాక్సెస్, రైట్, వెబ్ సర్వర్స్, డిప్లాయ్మెంట్ సర్వీస్, ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషన్స్ లో విండోస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ టీమ్ అనే వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి ఏమేమి కావాలన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా సర్వర్ రోల్స్ అన్నమాట. ఇలాంటి రోల్స్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉండవు, ఓన్లీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫైన్. సో మీరు డే వన్ ఏం చేస్తారంటే ఇలా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసిన తర్వాత ఆ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళి, సో కమాండ్ ప్రాంప్ట్ పవర్ షెల్ ఓపెన్ చేసి దానికి సెట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు. సిఎండి ఓపెన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్, సిఎండిని క్లిక్ చేస్తే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ ఇలా ఓపెన్ అయింది. సో యూజర్ నేమ్ ఏజెంట్ అడ్మిన్, రైట్. సో ఓపెన్ చేసిన తర్వాత సో యూ కెన్ సీ ది ఆల్ ది ఆప్షన్స్. ఇక్కడ మీరు మనం మన క్లయింట్ సిస్టమ్ మనం ఏదైతే ప్రాక్టికల్ చేసామో, రైట్, హోస్ట్ నేమ్ కమాండ్ గురించి, హోస్ట్ నేమ్, right. So this is your computer name, right. So IP config, so IP address of the server, right, IP config. So it display the IP. So this is this server IP address, right. So అలాగే మనకి get MAC address, MAC details, right. So ఇలా all details మీరు చెక్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కావాలి, సిస్టమ్ ఇన్ఫో. Okay, so this is the total computer information. Now see, this is the total computer information. Host name, everything is covered. See? సో ఇది మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్ చెక్ చేసుకోవడం. ఫైన్. సో ఇలా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి మీ సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి యూ కెన్ సీ ఇక్కడ మీకు టూల్స్ ఆప్షన్స్, టూల్స్లోకి వెళ్తే ఇవన్నీ కూడా సర్వర్ ప్రాపర్టీస్. సో కాంపోనెంట్ సర్వీస్, కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే సో సర్వర్ కంప్యూటర్ మేనేజ్మెంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లయింట్లో ఎలా చెక్ చేసామో సో మీకు చూపించాం కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. సిస్టమ్ టూల్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ లోకల్ యూజర్స్ గ్రూప్స్. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాం, అడ్మినిస్ట్రేటర్ కదా, ఏజెంట్ అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యాం, రైట్. ఇంకొక యూజర్ కావాలంటే న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని ఆ యూజర్ కింద కూడా మీరు లాగిన్ అవ్వచ్చు.
డివైజన్ మేనేజర్కి వెళ్తే ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డివైజన్ ఇన్ఫర్మేషన్, హార్డ్వేర్ డివైజన్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇక్కడికి వచ్చి స్టోరేజ్ గురించి, స్టోరేజ్ హార్డ్ డిస్క్. సో మనం అటాచ్ చేసిన హార్డ్ డిస్క్ సైజ్ తెలుసుకోవాలనుకుంటే నా యూ కెన్ సి. సో దిస్ ఇస్ ది డిస్క్ జీరో మనం అటాచ్ చేసింది ఎంత సైజు, 512 GB హార్డ్ డిస్క్ మనం అటాచ్ చేసాం. 512 GB హార్డ్ డిస్క్ అనేది అటాచ్ చేసాం. మీకు ఎంత కావాలంటే అంత మీరు అటాచ్ చేసుకోవచ్చు. క్లియర్? ఎస్ సార్. సో ఇలా మీరు ఏ ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ క్రియేట్ చేసుకొని దానికి ఫీచర్స్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ సెకండ్. రైట్. సో ఇది మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫైన్. సో ఇలా మనం ఏజూర్ క్లౌడ్ లో లాగిన్ అయ్యి ఏజూర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని లాంచ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్, ఇలా కనెక్ట్ అయ్యాం. ఫైన్. సో ఇంకొక మెథడ్ ఏంటి? సో ఇంకొక మెథడ్ ద్వారా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అవ్వచ్చు? రైట్. అగైన్ మనం ఏజూర్ క్లౌడ్ లోకి వెళ్ళండి. ఏజూర్ క్లౌడ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఈ సిస్టమ్ లో లాగిన్ అయ్యాం. రైట్. సో ఎలా లాగిన్ అయ్యారు? ఫస్ట్ మెథడ్ యూజ్ చేసుకుని ఇలా కనెక్ట్ అయ్యారు. రైట్. సో వీ కనెక్టెడ్ లైక్ దిస్. రైట్. సో దిస్ ఈస్ అవర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. వీ కనెక్టెడ్ లైక్ దిస్. రైట్. సో ఇది మన సర్వర్ కంప్యూటర్ అమ్మా. ఈ ఫస్ట్ మెథడ్ ఇలా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ మెథడ్ కనెక్ట్ వయా బాస్టన్ క్లిక్ చేయండి. కనెక్ట్ చేశారు. ఇక్కడ మనకి సో ఇలా అడుగుతుంది. సో డిప్లాయ్ బాస్టన్ అని క్లిక్ చేయండి. డిప్లాయ్ బాస్టన్. సో అంటే బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు మనం. సో ఇందాక మనం ఆర్డిపి ప్రోటోకాల్ డౌన్లోడ్ చేసుకుని కనెక్ట్ అయ్యాం కదా, ఇలా మనం ఇందాక ఆర్డిపి డౌన్లోడ్ చేసి కనెక్ట్ అయ్యాం కదా, అలా కాకుండా డైరెక్ట్ బ్రౌజర్ ద్వారా కూడా మీరు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లాగిన్ అవ్వచ్చు. సో అది ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తుంది. రైట్. సో ఇది బాస్టన్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది. సో 10 to 15 minutes పడుద్ది. ఇది రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. రైట్. సో మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే, సో మన ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ మనం ఏజూర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాను. ఏజూర్ క్లౌడ్ కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేసాం, రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళాను. ఫస్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను మన ప్రాజెక్ట్ నేమ్ తోటి. ఇక్కడ నేమ్ టీసీఎస్ హెచ్ఓడి ఆర్గనైజ్డ్ ప్రాజెక్ట్ 1. ఎస్, సక్సెస్ఫుల్ గా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ వర్చువల్ మిషన్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి, ఈ వర్చువల్ మిషన్స్ అనే సర్వీస్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఆప్షన్స్ వెళ్ళి సెలెక్ట్ ఎజ్యూర్ వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విండోస్ వర్చువల్ మిషన్, ఇక్కడ మనకు కావాల్సిన రిసోర్స్ గ్రూప్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ అవర్ రిసోర్స్ గ్రూప్. ఇక్కడ మన వర్చువల్ మిషన్ నేమ్ ఇచ్చాను. రైట్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంచాను. ఇక్కడ వచ్చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో విండోస్ 2020 చేసుకున్నాను. మీరేం చేయాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను 2022 క్రియేట్ చేశాను కదా, మీరేం చేస్తారంటే 2000 మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి విండోస్ లో అన్ని ఒకటి క్రియేట్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీరు 2016 క్రియేట్ చేసి కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. 2019 క్రియేట్ చేసి కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. 2022 క్రియేట్ చేసి కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. అలాగే విండోస్ 10 క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసి కనెక్ట్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 4 మనకి విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ 4 ఏదైనా లాంచ్ చేసి మీరు కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో కనెక్టివిటీ మెథడ్స్ లో వచ్చేసి ఒకటేమో ఇలా కనెక్ట్ అవ్వాలి, ఆర్డిపి ద్వారా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు రెండోది మెథడ్ మీకు చూపిస్తాను. సో ఆర్డిపి ద్వారా కనెక్ట్ అయ్యి దీంట్లో ఉన్న ఆప్షన్స్ ప్రాపర్టీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ మెథడ్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలని చూపిస్తున్నాం. సెకండ్ మెథడ్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఆ వర్చువల్ మిషన్స్ లోకి వెళ్ళాము. సో గో టు వర్చువల్ మిషన్, విండోస్ వర్చువల్ మిషన్, ఏ మిషన్ అయితే మీరు కనెక్ట్ అవ్వాలో ఆ వర్చువల్ మిషన్ క్లిక్ చేసి కనెక్ట్ ఆప్షన్ మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మనకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మెథడ్ కనెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఆర్డిపి ఫైల్ అలా డౌన్లోడ్ అయింది. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ ఎంటర్ అవ్వగానే ఇలా కనెక్ట్ అవుతారు. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ మనం చూసేది కనెక్ట్ బాస్టన్ మీద క్లిక్ చేయగానే
ఇలా మీకు కనెక్షన్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అవ్వగానే మనం బోస్టన్ మెథడ్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇట్స్ స్టార్ట్ సార్ అప్డేటింగ్. చెప్పండి. ఎట్లాగో మనము మన కంప్యూటర్ ల్యాప్టాప్ కంప్యూటర్ తోటి కనెక్ట్ అవుతున్నాం కదా సార్. అవును. మన కంప్యూటర్ లో ఉన్న ఓహో మనది క్లయింట్ అని క్లయింట్ మనం అయితే నా మనం డౌట్ చేయం కదా. ఏంటంటే మన సార్ ప్రాజెక్ట్స్ సర్వర్ కంప్యూటర్స్ కావాలి కదా, బిగ్ బిగ్ మెషిన్స్ కావాలి కదా, ర్యామ్ మైక్రోప్రాసెసర్ హార్డ్ డిస్క్ పెద్ద ఓకే. పెద్దగా ఉండాలి కదా. మన సిస్టమ్ లో మనం ఏం రన్ చేయగలుగుతాం? అందుకని సర్వర్ క్రియేట్ చేసుకొని మన కంప్యూటర్ తోటి కనెక్ట్ అయ్యి మనం కనెక్ట్ వర్క్ చేస్తున్నాము కనెక్ట్ సార్. అవుతుంది. ఎస్. ఆహా. ఒకవేళ సర్వర్ కంప్యూటర్స్ అనుకో సర్వర్స్ ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్ విర్చువల్ మెషిన్స్ లో. ఎవరైనా ఇది సపోజ్ ఎంఎన్సీలో ఒకవేళ చేసే ప్రాసెసే. ఎవరైనా సరే ప్రాజెక్ట్ అవును. చేయాలంటే ఇది కంపెనీ నుంచే మీరు ఉమ్, లాగిన్ అయ్యింది. సో మీ కంపెనీ అది ఎంప్లాయ్. సో మీ ల్యాప్టాప్ ఉమ్, నుంచి మీరు సర్వర్ లాగిన్ అయ్యి ఇలా క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తే ఇదంతా మైక్రోసాఫ్ట్ ఎజూర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు ఐటీ టీంలో. క్లౌడ్ ఉమ్, అడ్మినిస్ట్రేటర్ ఉమ్, సో వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఇంజనీర్స్, డెవాప్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్ లాగిన్ వాళ్ళ ల్యాప్టాప్ నుంచి ఒక క్లౌడ్ కనెక్ట్ అయ్యి క్లౌడ్ లో ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ రిసోర్స్ గ్రూప్ లో విఎం ఆప్షన్స్ లోకి వెళ్ళి సర్వర్ 2022 క్రియేట్ చేశాను నేను. సో అలాగే వాళ్ళు ఉమ్, క్రియేట్ చేసిన సర్వర్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ని రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ ని మనం చెక్ చేస్తాం. ప్రాజెక్ట్ సంబంధించిన రన్ చేయడం, ఉమ్, క్లిక్ చేయడం, టెస్ట్ చేయడం ఇవన్నీ కూడా సర్వర్ లో చేస్తాం. మన ల్యాప్టాప్ లో చేయడం. ఉమ్, ఉమ్. Yes, sir. మన ల్యాప్టాప్ లో ఏంటంటే జస్ట్ మనకి ఈమెయిల్ చెక్ చేసుకోవడం. సో మన ల్యాప్టాప్ నుంచి కంపెనీ పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న సర్వర్స్ లో మనం వర్క్ చేస్తాం అనమాట. ఓకే ఓకే ఓకే. అది డిఫరెన్స్. రైట్. సో ఇట్స్ అప్డేటింగ్ పోస్టింగ్ ప్రతి ఒక్క యాక్టివిటీకి మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాం. ఫస్ట్ మనం ఇనిషియల్ గా ఒక రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసాం, నిన్న క్రియేట్ చేసిందండి. తర్వాత మళ్ళీ ఇంకొక రిసోర్స్ గ్రూప్, సో ఈ పేరు మీద మనం కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ రిసోర్స్ గ్రూప్ లో వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. రైట్. తర్వాత వచ్చేసి బోస్టన్ ని అప్డేట్ చేస్తున్నాను. ఈ బోస్టన్ మెథడ్ ద్వారా మళ్ళీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సెకండ్ మెథడ్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. ఓకే సార్. ఇది చేస్తుంటేనే క్లారిటీ వస్తుందేమో కదా సార్. అదే అదే చెయ్యాలమ్మా. ఇంటే మనకి సో ఒక అర్థమైనట్టు ఉంటుంది కానీ మనకి కాన్ఫిడెన్స్ రాదు. మీరు ఒకసారి చేస్తే మీకు క్లారిటీ, అవును. 2 3 సార్లు ప్రాక్టికల్ చేశారనుకోండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ప్రతి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నప్పుడల్లా సర్వర్ క్రియేట్ చేసుకోవాలా సార్, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న సర్వర్ యూజ్ క్రియేట్ చేసిన చేసుకొని ఒక ప్రాజెక్ట్ నేమ్ మీద రిసోర్స్ క్రియేట్ చేశారు కదా, ఆ, అది ఆటోమేటిక్ గా మీకు క్రియేట్ అవుతుంది అనమాట. దాంట్లోనే మీరు కావాల్సిన రిసోర్స్ అనేది దాంట్లోనే క్రియేట్ చేసుకోవాలి. ఒక్క సర్వర్ ఉంటే సరిపోతుందా సార్? దాంట్లో ఎన్ని రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ రిక్వైర్మెంట్ చేసుకుని? బట్టి ప్రాజెక్ట్ నా 4 సర్వర్స్ కావాలనుకోండి, 4 సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ఆహా, అట్లానా. ఓకే అలా ఓకే. ఎన్ని కావాలో నేను క్రియేట్ చేసుకోవచ్చు. అసలు మనం ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. అలా. సో ఓకే. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి 4 విండోస్ సర్వర్స్ కావాలి, ఆ, 4 లైనింగ్ సర్వర్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తే కూడా 4 విండోస్ 4 లైనింగ్ సర్వర్స్ క్రియేట్ చేయాలి. 1 బై 1 క్రియేట్. ఏ సర్వర్ అంటున్నా, విండోస్ సర్వర్ లో మన టైప్స్ ఉన్నాయి. ఏ విండోస్ సర్వర్ క్రియేట్ చేయాలి? 2016 సర్వర్ కావాలి ఈ ప్రాజెక్ట్ కి, లేదా 2019 సర్వర్ క్రియేట్ చేయాలా, 22 క్రియేట్ చేయాలా? సో వాళ్ళు ఏది అడిగితే అది క్రియేట్ చేయాలి.